అరుంధతి బతుకున్నప్పుడు తన మాటల్లో మీ మంచితనం, మీ ప్రేమ అర్థమయ్యేవి. ఈరోజు కల్లారా చూశామండి. అమరారుని మర్చిపోయేలా ఎలా చేయాలని నేను తండాలు పడుతుంటే వీళ్ళందరూ కలిసి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని ఆపకపోతే దాన్ని పొగిడే కార్యక్రమం పెట్టుకుంటారు. భాగ్య, నువ్వు విజయవాడ వెళ్ళాలి కదా, లేట్ అవుతుందేమో, తొందరగా స్టార్ట్ అవ్వండి. ఓకే. మీరెక్కడికి వెళ్ళాలో చెప్తే రాతోడు కారులో అక్కడ డ్రాప్ చేస్తాడు. ఒకసారి అందరం కలిసి సరస్వతి మేడంని చూసి ఆ తర్వాత వెళ్దాం అనుకుంటున్నాం. అవునా? అందరూ హాస్పిటల్కే కాబట్టి మిమ్మల్ని అందరినీ రాతోడు హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడి నుంచి మీరు ఎవరెవరు ఎక్కడికి వెళ్లాలో క్యాబ్ బుక్ చేస్తాడు. ఏమంటావు అమర్? సరే నాన్న. రాతోడ్ సార్, వాళ్ళని తీసుకెళ్ళు. అలాగే సార్. సరే మను, బాయ్ మను. బాయ్. వెళ్ళొస్తాం. ఏంటమ్మాయి, నువ్వు వాళ్ళతో వెళ్తాం లేదా? లేదంటీ, నేను రేపు ఉదయాన్నే వెళ్తాను. సరే అమర్, మనం ఇక స్టార్ట్ అవుదామా? సరే వార్డెన్ గారు, ఆశ్రమానికి ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. సరే సార్, థ్యాంక్ యూ. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామమ్మా. మను, నాకు తెలిసింది, నేను అడిగింది మర్చిపోకు మను. ఒకవేళ నువ్వు మర్చిపోతే నేను అన్ని గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. కొంచెం టచ్లో ఉండు. ఏం కావాలో చెప్తాను, సరేనా? సరే. బాయ్ మను. బాయ్.